దేవుని యొక్క సన్నిధిని సమీపించే భాగ్యాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి ఈ సమయంలోనే రావాలి, ఈ సమయంలోనే ప్రార్థన చేయాలి. ఈ సమయంలో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు. కరెక్ట్గా అర్ధరాత్రి 1:23 మాత్రమే నువ్వు ప్రార్థన చేయాలి, అప్పుడే దేవుడు వింటాడని ఎక్కడ ఉందండి బైబిల్లో? గాడ్ ఈజ్ అవైలబుల్ ఎట్ ఎనీ టైం. దేవుడు ఎప్పుడూ మన ప్రార్థన వినడానికి సంసిద్ధుడే. అలా అని చెప్పి ప్రార్థన నెగ్లెక్ట్ చేసే వాళ్ళందరూ ఇది అడ్వాంటేజ్గా తీసుకోవాలన్న ఉద్దేశం. ఇంకా విశ్వాస జీవితంలో నువ్వు ఇచ్చే ప్రయారిటీస్ గురించి కూడా మనం మాట్లాడాలి. దేవునికి ప్రాముఖ్యమైన స్థానము మనం ఎవడో నేర్చుకోవాలి. బట్ వెన్ యూ కమ్ టు గాడ్ ఇన్ యువర్ డిస్ట్రెస్, వెన్ యూ కమ్ టు గాడ్ ఇన్ యువర్ అఫ్లిక్షన్, వెన్ యూ కమ్ టు గాడ్ ఇన్ యువర్ డిప్లారబుల్ కండిషన్, God can accept you at any time. God can listen to you. God can hear your prayer at any time. హాస్పిటల్ బెడ్ మీద ఉండి ప్రార్థన చేయొచ్చా అంటే చేయొచ్చు, తప్పకుండా ప్రార్థన చేయి, అందులో ఇబ్బంది ఏం లేదు. చేయి, ప్రార్థన చేయి, దేవుడు వింటున్నాడు. నీ ప్రయాణాల్లో ప్రార్థన చేయొచ్చా? చక్కగా చేయొచ్చు. ప్రయాణం చేస్తూ కూడా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. దేవుని సన్నిధిలో మనం ప్రవేశించడానికి కృప ద్వారా ప్రవేశం మనకు లభించింది. We have a liberty to come to God at any time and to call upon Him, Abba, Father. తండ్రి అని పిలవగలిగే ఆధిక్యతలోనికి మనల్ని తీసుకొచ్చాడు. కొన్ని మతాల్లో తండ్రి అని పిలిస్తే దేవదోషణ అంటారు. తెలుసా మీకు ఆ విషయం? దేవుణ్ణి మనం ఎలా పిలవకూడదు? తండ్రి అని పిలిస్తే నువ్వు దేవదోషం చేస్తున్నట్టు. Who are you to call God as your father? God never declared himself as the father. He is just God. ఆయన దేవుడు అంతే. తండ్రిగాను పిలిచేస్తే అవ్వదు అని కొంతమంది వాదించే మతాలు ఉన్నాయి ప్రపంచంలో. కానీ క్రైస్తవ్యం మనకు నేర్పించిన ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? యూ కెన్ కాల్ యువర్ గాడ్ ద క్రియేటర్ గాడ్, ఎల్ షదాయ్, ఎలోహిం, ఉన్నతమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఎల్ ఒలాం అనగా నిత్యుడైన దేవుడు, ఎల్ షదాయ్ అనగా సర్వశక్తి గల దేవుడు, ఎల్ రోయి చూచుచున్న దేవుడు. తండ్రి అని పిలవగలిగే ఆధిక్యతలోనికి ఆయన మనల్ని నడిపించాడు.